రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు మంజు, మాది అనంతపూర్ డిస్టిక్. ఈరోజు వీడియోలో టమోటా పంటలో వచ్చే మచ్చ తెగులు ఏ విధంగా నివారణ చేసుకోవాలి అనే విషయం గురించి పూర్తి వివరాలు ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఇప్పటికీ 70% వరకు టమోటా తోటలు ఫెయిల్ అవ్వడం అయితే జరిగింది. ఏదో 30% మాత్రమే టమోటా పంటలు అయితే మంచి లాభాన్ని తీసుకుంటున్నారు. అందువల్ల ఈ మచ్చ తెగులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తెగులు రాకుండా నివారించవచ్చు అనే విషయం గురించి ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అయితే మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్గా ఈ తోటను కనుక మీరు చూసినట్లయితే దీంట్లో ఒక కటింగ్ అయితే చేయలేదు. ఎందుకు అంటే పూర్తిగా 2 ఎకరాల తోట ఇది. తోట మొత్తం మచ్చ తెగులైతే సోకింది. ఇలా సోకడానికి గల కారణం వచ్చేసి వర్షం. కానీ ఇంకొంతమంది తోటల్లో చూడ్డానికి వెళ్తే 30% అన్నాను కదా, ఆ తోటలో అయితే మచ్చ రాలేదు. అంటే ఇద్దరు సేమ్ టైంలో టమోటా పెట్టినా కూడా మచ్చ అనేది కొన్ని తోటలకు వచ్చింది, కొన్ని తోటలకు రాలేదు. ఎందుకు రాలేదు అనే దాని గురించి తెలుసుకుందాం. నేను ఇప్పటి వరకు చాలా తోటలు అయితే తిరగడం జరిగింది. ఎందుకంటే వాళ్ళతో తిరగడమే కాదు, వాళ్ళు ఈ మచ్చ పడకుండా ముందు ఎలాంటి మందులు అయితే పిచికారీ చేశారు అనే దాని గురించి తెలుసుకోవడానికైతే తిరగడం జరిగింది. అక్కడ తెలిసిన విషయాలు ఏమిటంటే మచ్చ పడిన తోటలు చాలామంది రైతులు మందులు పిచికారీ చేయడంలో చాలా తప్పులైతే చేశారు. అందువల్ల వాళ్ళ పొలాల్లో మచ్చ పడింది. ఎలాంటి తప్పులు అంటే వర్షం పడే 3-4 రోజుల ముందు యూరియా సంబంధించిన ఏదో డ్రిప్లో వదులుకోవడం, దీన్ని వదులుకోవడం మరి అదే టైంలోనే వర్షం కూడా రావడం. ఇలా రావడం వల్ల ఏమవుతుందంటే కూలింగ్ అనేది ఎక్కువైపోయి మచ్చ అనేది అధిక మోతాదులో పెరిగిపోవడం అయితే జరుగుతుంది. అదొకటి కొన్ని విషయాలు. నెక్స్ట్ ఇంకా ఏమంటే టమోటా ఈరోజు వర్షం వచ్చింది, ఈరోజు కొట్టడం ముందు, నెక్స్ట్ కొట్టాం కదా అది 1 వీక్ వరకు అలానే పవర్ ఉంటుందనేసి వదిలేసిన వాళ్ళు మచ్చ తెగులు బారినైతే ఎక్కువగా పడ్డారు. కానీ అక్కడి నుంచి మనం మంచిగా ఉన్న తోటల వాళ్ళని అడిగినట్లయితే వాళ్ళు చెప్పిన సమాధానాలు ఏంటంటే వారు వర్షం అని తెలిసిన ముందే యూరియాకి సంబంధించిన మందులు ఏవి కూడా వదలలేదు. ఎందుకంటే ఇవి చేసిన ఇలాంటి కొంతమంది రైతులు అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇలా చేయడం ద్వారా మచ్చలైతే కొన్ని పడుకోకుండా అయితే ఉన్నాయి. ఏంటంటే వాళ్ళు చెప్పినది ఏదంటే నాకు చాలామంది వర్షం పడుతుంది ఇలాంటి డేట్ అనే ముందు 1 వీక్ నుంచి యూరియాకి సంబంధించిన ఎటువంటి మందులు కూడా మేము డ్రిప్లో వదులుకోలేదు. తోటకు హీట్ జనరేట్ చేసేవంటి ఫంగిసైడ్ మచ్చ మందులు అయితే పిచికారీ చేసుకున్నాం. అదే ఈరోజు వర్షం వస్తే నెక్స్ట్ డే పొద్దున్నే అయితే వారు మచ్చకైతే పిచికారీ చేశారు. నెక్స్ట్ రోజు వస్తే మళ్ళీ నెక్స్ట్ రోజు అలా ఒకరోజు ఇడిసి ఒకరోజు వర్షం వచ్చినా అలా గ్యాప్ లేకుండా అయితే మందులు అయితే పిచికారీ చేశారు. చాలామంది ఏమనుకుంటారంటే అలా మందులు ఎక్కువ పిచికారీ చేస్తే చాలా పెట్టుబడి ఎక్కువ అవుతుంది అనుకుంటారు. కానీ దాంట్లో మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే మీరు ఏదో ఒక్కొక్క మందు 5,000, 10,000 అయితే కొట్టాల్సిన అవసరం లేదు. దాన్ని రాకుండా అరికట్టడం కోసం తక్కువ రేట్ ఇది M45 ప్లాంటామిషన్ ఇలా తక్కువ రేటు ఉన్న మందులు కూడా పిచికారీ చేయడం ద్వారా మీరు మచ్చ తెగులు అనేది రానివ్వరు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఈరోజు వర్షం వచ్చిందంటే రేపు పొద్దున్నే మందులు పిచికారీ చేయడం ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీరు ఇంకా వర్షం మళ్ళా కొట్టిన తర్వాత కూడా వర్షం వస్తుంది, కొంచెం ఉపయోగం పడాలి మందు అంటే మనకు చాలా రకాల గమ్ స్టిక్కర్ అలాంటివి అయితే వచ్చాయి. దాన్ని మందులో కలుపుకొని పిచికారీ చేయడం వల్ల మందు ప్రభావం అనేది కొద్దిసేపు అయితే ఉంటుంది. నెక్స్ట్ కొట్టిన తర్వాత వర్షం వస్తుంది రాదే అని ఆలోచించకుండా మందులు కొట్టిన వారి తోటలు మాత్రమే ఇప్పుడు మంచి రేట్లు అయితే తీసుకుంటున్నారు. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి.